వైసీపీలో సీట్ల రాజకీయాలు రోజుకు ఒక రకంగా మారుతున్నాయి. అటు తెలుగుదేశం జనసేన పొత్తులో సీట్ల ఒప్పందాలు ఇంకా ఖరారు కాలేదు. ఆ ఇరు పార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. సీట్ల సర్దుబాటుతో తెలుగుదేశం జనసేన మధ్య వివాదాలు రోడ్డెక్కుతాయని విశ్లేషకులు, అధికార వైసీపీ నాయకులు భావించారు. కానీ ప్రతిపక్షంలో కంటే ఇప్పుడు అధికార వైసీపీలోనే సిట్టింగుల సీట్ల మార్పులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సర్వేలలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజా వ్యతిరేకత ఉందని, కొందరికి తిరిగి అదే స్థానంలో సీటు ఇచ్చినా గెలుపు సాధ్యం కాదన్న అంచనాకు వచ్చిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేల సీట్ల మార్పునకు నిర్ణయించారు. ఆ నిర్ణయాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అసంతృప్తి జ్వాలలు, అసమ్మతిని రగిలిస్తున్నాయి. త్వరలోనే ఈ మార్పులపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా సీట్ల మార్పులు, సర్దుబాట్లపై వైసీపీలో జరుగుతున్న కసరత్తులపై కొందరు సిట్టింగులు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అనుచరులు, అభిమానులతో బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల సమావేశాలు పెట్టి తాము సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే ఉంటామని, తమ నియోజకవర్గాల్లో సిట్టింగులకే తిరిగి టికెట్లు ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగంపేట, పిఠాపురంలోని ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. తాజా రాజకీయాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల బరిలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. గత కొంతకాలం నుంచి ముద్రగడ వైసీపీలో చేరతారని, పిఠాపురం నుంచి టికెట్ అడుగుతున్నట్టు ప్రచారం సైతం జరుగుతోంది. ముద్రగడ పద్మనాభం తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నట్టు సన్నిహితుల వద్ద స్పష్టం చేసినట్టు సమాచారం. జనవరి 1వ తేదీన కిర్లంపూడిలోని తన ఇంటి వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటానని ముద్రగడ పద్మనాభం తాజాగా ప్రకటించడం దీనికి సంకేతంగానే భావిస్తున్నారు విశ్లేషకులు. ప్రజలలో వ్యతిరేకత ఉందని ఉద్దేశంతో తొలుత పిఠాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును తప్పించి అక్కడ అసెంబ్లీ బరిలో పద్మనాభంను నిలపాలనుకుని వైసీపీ అధిష్టానం మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. కాకినాడ ఎంపీ వంగా గీతకే పిఠాపురంలో ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలడంతో ఆమెనే అక్కడ బరిలో దించాలని వైసీపీ భావిస్తోంది. అదే జరిగితే పార్టీలోకి తీసుకువచ్చే ముద్రగడ పద్మనాభంను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఎంపీకి వెళ్లేందుకు ముద్రగడ అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ తాజా రాజకీయ పరిణామాలపై అధిష్టాన పెద్దలతో అంతర్గతంగా చర్చించేందుకు ఇటీవల విజయవాడకు ముద్రగడ పద్మనాభం వెళ్లారు. అయితే పిఠాపురం నుంచి వంగా గీతకే మొగ్గు చూపుతున్న అధిష్టానం ముద్రగడకు మరో అసెంబ్లీ స్థానం చూపించారు. పక్కనే ఉన్న పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సూచించారు. పెద్దాపురంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే అక్కడ వైసీపీ కేడర్లో దొరబాబుపై అసంతృప్తి నెలకొంది. అందరినీ కలుపుకుని వెళ్లడం లేదని పార్టీ శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతేకాక దొరబాబుకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ ముఖ్య నాయకులు పెద్దాపురం నియోజకవర్గంలో సమావేశమై తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. తమ అభ్యర్థిని మార్చాలని సూచించారు. పెద్దాపురంలో వరుసగా రెండోసారి తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకే కేటాయించనుంది. ఈ సీటును తిరిగి నిమ్మకాయల చినరాజప్పకే చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో పెద్దాపురంలో చినరాజప్ప బలగం మరింతగా పుంజుకుంది. దీంతో పెద్దాపురంలో చినరాజప్పను ఢీకొట్టాలంటే దొరబాబు సరిపోడనే అభిప్రాయం వైసీపీ క్యాడర్లో నెలకొంది. 2019 ఎన్నికల సమయంలో దొరబాబుకు టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించినా అప్పట్లో మాజీ మంత్రి తోట నరసింహం సతీమణి వాణికి సీటిచ్చారు. పెద్దాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేసి చినరాజప్పపై ఓటమి చెందారు. ఆ తర్వాత తోట నరసింహం అనారోగ్య కారణాలతో వాణి పెద్దాపురం నియోజకవర్గానికి దూరమయ్యారు. అప్పటి నుంచి దొరబాబు వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. తాజా పరిణామాలతో పెద్దాపురంలో బలమైన కాపు అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం అన్వేషిస్తూ ముద్రగడను తెరమీదకు తెచ్చింది. అయితే తాను అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటే పిఠాపురం నుంచే పోటీ చేస్తానని, పార్లమెంటుకు గాని ఇతర నియోజకవర్గం నుంచి గాని పోటీ చేయనని ముద్రగడ వైసీపీ పెద్దలకు తన అభిప్రాయం స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది.
గతంలో కూడా పిఠాపురం టికెట్ ఆశిస్తున్న తరుణంలో తనకు తెలియకుండా పెండెం దొరబాబును వైసీపీలో చేర్చుకోవడంతో అప్పట్లో వైసీపీకి ముద్రగడ దూరమయ్యారు. పిఠాపురంపై క్లారిటీ వచ్చిన తర్వాతే ముద్రగడ తన పొలిటికల్ రీఎంట్రీపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి క్రియాశీలక రాజకీయాలపై గత కొంతకాలంగా మౌనం వహించిన ముద్రగడ పద్మనాభం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత తన కుమారుడు గిరిని ప్రతిపాడు నుంచి అసెంబ్లీకి పంపాలని చూశారు. ఆ తర్వాత వైసీపీ ముద్రగడనే రంగంలోకి రావాలని కోరినట్టు తెలిసింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం రాజకీయంగా విభేదిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే పవన్ పైనే తాను పోటీ చేస్తానని ముద్రగడ సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు. అయితే తాజా పరిణామాలతో వైసీపీ నేరుగా ముద్రగడను స్వాగతించడంతో పిఠాపురం నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి ముద్రగడ వచ్చారు. ఇలాంటి పరిణామాలలో ముద్రగడకు వైసీపీ ఎక్కడి నుంచి అవకాశమిస్తుందో, దాంతో ముద్రగడ మౌనం వీడి ఎలాంటి సిగ్నల్ ఇస్తారోనని ఇప్పుడు వైసీపీ వర్గాలలో ఉత్కంఠ నెలకొని ఉంది. రాజకీయ వ్యూహాలతోనే తెలుగుదేశం జనసేన పొత్తులను ఎదుర్కోవాలని వారి అభ్యర్థులకు ధీటైన రీతిలో అవసరమైతే కాపు సామాజిక వర్గానికి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తగిన ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్లాలని ఆలోచనలు వైసీపీ అధిష్టానం చేస్తుందని వినికిడి. అయితే రాజకీయంగా ముద్రగడ అంశం సున్నితమైనదని, ఇస్తానన్నా సీటు ఇవ్వకపోతే మళ్లీ లుకలుకలు ఉంటాయని, అందుకు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. మరోవైపు జగ్గంపేట అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహంకు వైసీపీ టికెట్ ఇస్తుందన్న సంకేతాలు. జగ్గంపేటలో తోట, జ్యోతుల చంటిబాబు వర్గాలు ఆత్మీయ సమావేశాలు పోటాపోటీగా నిర్వహించాయి. రెండు వర్గాలు బల ప్రదర్శనలకు దిగుతున్నాయి. మూడోసారి జగ్గంపేటలో వైసీపీని గెలిపించాలని, తిరిగి సీఎంగా జగన్ను చేయాలని తోట నరసింహం తన క్యాడర్కు విజ్ఞప్తి చేస్తూ తనకే టికెట్ వస్తుందన్న సంకేతాలను క్యాడర్కు పంపించారు. మరోవైపు జ్యోతుల చంటిబాబు వర్గం స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశమై తామంతా ఎమ్మెల్యే చంటిబాబుతో ఉన్నామని, తిరిగి చంటిబాబే జగ్గంపేటలో పోటీ చేస్తారని, ఇప్పటికీ సీటు అంశంపై అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పుకొస్తున్నారు. దీంతో జగ్గంపేటలో వైసీపీ రాజకీయాలు వాడీవేడిగా మారాయి. సీట్ ఎవరికి వస్తుందనే అంశంపైనే సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పార్టీ శ్రేణులు తోట, జ్యోతుల వర్గాలుగా విడిపోయాయి. సీటు విషయంలో ఏదైనా తేడా జరిగితే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేయాలని ఆలోచనలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే తామంతా ఆయన వెంటే పనినిస్తామంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడు పినిపే విశ్వరూప్కు ఖచ్చితంగా స్థానచలనం తప్పదని అధిష్టానం చెప్పేసినట్టు తెలుస్తోంది. మంత్రి విశ్వరూప్పై అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది. అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టిన నేపథ్యంలో చెలరేగిన అల్లర్లు విశ్వరూప్కు చుట్టుకున్నాయి. దీంతో అక్కడ తన కుమారుడు శ్రీకాంత్కు సీటు ఇవ్వాలని విశ్వరూప్ కోరినా అధిష్టానం అంగీకరించలేదు. పి గన్నవరం నుంచి పోటీ చేయాలని విశ్వరూప్కు అధిష్టానం ఆదేశించింది. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు టికెట్ ఇచ్చే ఛాన్సే లేదని తేల్చేశారని అంటున్నారు. ఈ పరిణామాలలో తనకు టికెట్ వద్దని, అమలాపురంలో తన కుమారుడు శ్రీకాంత్కు టికెట్ ఇవ్వాలని విశ్వరూప్ ప్రతిపాదించగా దానికి అధిష్టానం అంగీకరించలేదని తెలుస్తోంది. అమలాపురం అసెంబ్లీ నుంచి ఎంపీ చింతా అనురాధను పోటీలోకి దించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనురాధకు ఆ మేరకు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. అనురాధను అసెంబ్లీకి పంపుతున్న నేపథ్యంలో తన కుమారుడికి పార్లమెంటు స్థానమైనా ఇవ్వాలని మంత్రి విశ్వరూప్ కోరారు. అయితే అందుకు ఒప్పుకోని అధిష్టానం పాయకరావుపేట అసెంబ్లీకి శ్రీకాంత్ పేరును పరిశీలిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఒక దశలో పాయకరావుపేటకు మంత్రి విశ్వరూప్ను పంపాలని కూడా ప్రతిపాదించగా అందుకు విశ్వరూప్ అంగీకారం తెలపలేదని, దీంతో పి గన్నవరం నియోజకవర్గానికి పంపుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు స్థానచలనం తప్పదని అంటున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానానికి కన్నబాబు పేరును వైసీపీ అధిష్టానం పరిశీలన చేస్తోంది. ఎంపీ గీతా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పంపే నేపథ్యంలో ఆ స్థానం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన కన్నబాబును దించాలని తాజాగా అధినాయకత్వం భావిస్తోంది. అయితే కురసాల కన్నబాబు ఎంపీగా వెళ్లడానికి ఇష్టపడ్డం లేదని, తాను కాకినాడ రూరల్ నుంచే పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి తొలుత చలమలశెట్టి సునీల్ కుమార్ పేరును పరిశీలించిన అధిష్టానం కాకినాడ పార్లమెంటు నుంచి వరుసగా 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందిన అంశాలను దృష్టిలో పెట్టుకుని చలమలశెట్టి సునీల్ను ఈసారి బరిలోకి దించడం ఎంతవరకు కరెక్ట్ అనే కోణంలో తర్జన పడుతున్నారు. ఇలాంటి పరిణామాల్లోనే ముద్రగడ పద్మనాభం, సానా సతీష్ పేర్లను కూడా వైసీపీ తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. వీళ్ళందరికంటే కూడా కన్నబాబే బెటర్ క్యాండిడేట్ అని ప్రస్తుతం తాజాగా వైసీపీ అధిష్టానం భావిస్తుండగా, తానెక్కడకు వెళ్లడం లేదని కాకినాడ రూరల్ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు కన్నబాబు స్పష్టం చేస్తున్నారు. సానా సతీష్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే సానా సతీష్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ కన్నబాబు పార్లమెంటుకెళితే కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి బీసీ సెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని సైతం ఆహ్వానించాలని వైసీపీ చూస్తుందని సమాచారం. అయితే అక్కడ నెలకొన్న తాజా పరిణామాలతో వైసీపీలోకి వెళ్లకూడదని పిల్లి అనంతలక్ష్మి దంపతులు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. కాకినాడ రూరల్ సీటును తెలుగుదేశం జనసేన పొత్తులో జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అక్కడ పంతం నానాజీ జనసేన తరపున పోటీ చేస్తారు. అదే జరిగితే అదే నియోజకవర్గం నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన పిల్లి అనంతలక్ష్మికి తెలుగుదేశం తరపున సీటు దక్కదు. దీంతో అనంతలక్ష్మిని పార్టీలో జాయిన్ చేసుకుని కాకినాడ రూరల్ సీటు ఇస్తారనే ప్రచారం ఒకటి వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే 2014లో కాకినాడ రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మంత్రి రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ తిరిగి కాకినాడ రూరల్పై కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ రంగంలోకి దిగితే తనకు స్థానచలనం తప్పదన్న అభిప్రాయంతో ఉన్న చెల్లుపోయిన ఇటు రాజమండ్రి రూరల్, అటు కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై కన్నేశారు. అయితే పైకి తాను రామచంద్రాపురం నుంచే పోటీ చేస్తానని, టికెట్ తనకే వస్తుందని నమ్మకంతో ఉన్న మంత్రి వేణుగోపాలకృష్ణ తనకు అనుకూలమైన ప్రత్యామ్నాయంపై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు తోట త్రిమూర్తులు కుమారుడు పృథ్వీ పేరు సైతం కాకినాడ రూరల్ సీట్కు పరిశీలనకు వచ్చింది. అయితే మండపేట నుంచి త్రిమూర్తులకు బదులు ఆయన తనయుడు పృథ్వీని నిలబెడతారనే ప్రచారం కూడా ఉంది. అలాగే ప్రతిపాడు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత్ ప్రసాద్కు బదులు ఆ స్థానంలో పర్వత్ జానకి లేదా వరుపుల సుబ్బారావు పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. కాకినాడ పట్టణ అసెంబ్లీలో కాపు అభ్యర్థిని బరిలో దించితే ఎలా ఉంటుందనే కోణంలోనూ వైసీపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు. అయితే చంద్రశేఖర్ రెడ్డిపై కూడా కాకినాడ సిటీలో ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయని భావించిన అధిష్టానం ద్వారంపూడిని అనపర్తి నుంచి పోటీ చేయాలని సూచించింది. తాను అక్కడికి వెళ్లేది లేదని ద్వారంపూడి తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేయించే పరిస్థితి ఎదురైతే ఎంపీ గీతను కాకినాడ సిటీ నుంచైనా పోటీ చేయించాలనే కసరత్తు కూడా వైసీపీ అధిష్టానం చేస్తోంది. అలాగే ప్రూటీ కుమార్ సతీమణి కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి పేరును సైతం కాకినాడ సిటీ స్థానానికి వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో ఒకవేళ సీటు దక్కకపోతే పోటీకి దూరంగా ఉండాల్సి ఉంటుందనే సిగ్నల్స్ ఇప్పటికే ద్వారంపూడికి అధిష్టానం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా గెలుపే లక్ష్యంగా సీట్ల మార్పులను వైసీపీ అధిష్టానం చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సీట్ల మార్పులు, సర్దుబాట్లపై అనేక ఆటుపోట్లను, అసమ్మతి రాగాలు సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి ఎదుర్కోవలసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో సీటు విషయంలో ఎవరి జాతకమేమిటో అధిష్టానం నిర్ణయాలను బట్టి వెల్లడవుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.